హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియాదాసరి. క్యాన్సర్ అనే ఒక మహమ్మారిని జయించలేక ప్రాణాలు కోల్పోతున్న బాధితులను ఎంతోమందిని మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా కనిపెట్టలేని అద్భుతమైన మెడిసిన్ని కేవలం వాటర్ రూపంలో నియంత్రించే విధంగా క్యాన్సర్కి ఒక అద్భుతమైన మెడిసిన్ కనిపెట్టారు ఆయన్ని దేవుడు అనాలా, డాక్టర్ అనాలా, కేవలం 10th క్లాస్ మాత్రమే చదివినందుకు కామన్ మ్యాన్ అనాలా, మీరే చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే మన కంట్రీ నుండి ఈ నెల జరగబోతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆయన సెలెక్ట్ అయ్యారు. అదే మనకి నోబెల్ పీస్ సమిట్ అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సో దీనికి సంబంధించి కూడా మరిన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మన కంట్రీ నుండి మీరు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగిందని విన్నాము. ఓకే, సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కానీ, మీ ఐ డ్రీమ్ మీడియాకి కానీ, మీకు కానీ నా హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు, విషెస్ కూడా, బెస్ట్ విషెస్ కూడా. మీరు చెప్తుంది నిజమే. అంటే ఏది కూడా మనం అనుకున్నంత ఈజీగా మనకి వస్తుంది అనేది నేను నమ్మను. ఎందుకంటే ప్రతిదాని వెనుక ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, దాని మీద చేసే ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నం దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. దాని ఫలితమే ఈరోజు ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఒక దేశం తరపు నుంచి ఒక మెక్సికోలో జరిగే ఒక నోబెల్ పీస్ సమ్మిట్లో పార్టిసిపేట్ అయ్యి 90 minutes మన టెక్నాలజీ గురించి కానివ్వండి, ఈ టెక్నాలజీస్ వల్ల ప్రపంచ శాంతికి ఎలా దోహదపడుతుంది అనే అంశాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నాకు వచ్చిన అవకాశాన్ని శ్రమకి తగ్గ ఫలితం అనే అనుకుంటాను, గుర్తింపు అని కూడా అనుకుంటాను. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడము ఒక బిగ్ డీల్ అయితే మీకు ఈ కాన్ఫరెన్స్ కూడా ఇంకొక సక్సెస్ అనుకోవచ్చు. ఖచ్చితంగా యాడ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు డొమెస్టిక్ అంటే జాతీయ స్థాయిలో ఉండేది మన ఆల్రెడీ నేషనల్ వైడ్ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ ఇది ఎక్స్పాండ్ టు ఇంటర్నేషనల్లో. ఇంకోటి ఏంటంటే సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇంకా పీక్ లెవెల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిలిం ఇండస్ట్రీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఆస్కారు ఎట్లా ఉంటాయో, ఈ సైన్స్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు నోబెల్ అనేది ఒకటి ఉంటుంది. అది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళు ఇది చేస్తారు. ఇట్స్ అ పీక్ లెవెల్గా ఆ గుర్తింపు ఐడెంటిటీ. బట్ ఇక్కడ ఆ స్థాయిలో ఉండే వాళ్ళందరూ ఈ సమ్మిట్ వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 30 members నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అందరు కూడా అటెండ్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్కి. అందులో వాళ్ళందరి ముందు నేను మాట్లాడి నేను డెవలప్ చేసిన ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, దీని యొక్క యూజెస్ ఎలా ఉంటాయి అప్కమింగ్ కంట్రీకి కావచ్చు, లేదంటే వరల్డ్ వైడ్. అంటే శాంతి అంటే యుద్ధాలు చేస్తేనే దానివల్లనే అశాంతి వస్తుంది అనేది కాదు. ఆరోగ్యం అనేది ఎప్పుడైతే ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ విషయాల ద్వారా కూడా పీస్ అనేది మనం డిస్టర్బ్ కావచ్చు. ఈ టెక్నాలజీ అనేది వరల్డ్ పీస్కి అంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రశాంతతకి ఎట్లా దోహదపడుతుంది అనే అంశం మీద మాట్లాడడానికి ఆస్కారం వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ అది ఎలా చెప్పాలో తెలియదు. యాంగ్జైటీనా లేకపోతే తెలియని ఇంకా ఎలా చెప్పాలో ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. ఒక్కొక్కసారి నేనైనా ఈ స్థాయి వరకు వెళ్తున్నా అనేది కూడా. ఎందుకంటే ఒక అట్టడుగు స్థాయి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, ఇవి అన్నీ అసలు కారణాలు చాలా ఉన్నాయి. అంటే డ్రాబ్యాక్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఒక మనిషి ఎదగడానికి. ఇంకోటి నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత గొప్పగా వెళ్తుంది అని కూడా, ఈ స్థాయికి వెళ్తుంది అని కూడా నేను అనుకోలేదు. బట్ చేసే పనికి మనం చేసే ఆ డెడికేషన్గా పని చేసుకుంటూ పోయినప్పుడు ఇవన్నీ కామన్గా అంటే చాలామందికి చాలా ఎంత కష్టపడి ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ అది ఈజీగానే అంటే సింపుల్గా నా ఆలోచన విధానం ప్రతిదాన్ని సింప్లిఫై అర్థం చేసుకునే విధానంలో నాకు అది చాలా దోహదపడిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ చేసే పనిలో అదృష్టాన్ని నమ్ముకొని చేసే పని ఎక్కడా లేదు నాది. ఎందుకంటే సొసైటీలో 4 kind of people ఉంటారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను అర్థం చేసుకున్న దాని ప్రకారంగా అదృష్టాన్ని నమ్ముకునేవాళ్ళు, లేదంటే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకునేవాళ్ళు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేవాళ్ళు, ఇంకోటి అవకాశం వాళ్ళకే వచ్చేటట్టుగా
ఉండేవాళ్ళు. ఈ నాలుగు కేటగిరీలే ఉంటారు. ఈ ఫస్ట్ 2 కేటగిరీలలో ఉన్న పీపుల్ అదృష్టాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు కానివ్వండి, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు కానీ అసమర్థుల కిందనే లెక్క. నేను ఆ కేటగిరీలో ఎప్పుడూ లేను. ఇప్పుడు ప్రతిదాన్ని నేనైతే వర్క్ని చేయాలని అనుకుంటానో దానికి పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోవటము, ఆ పని చేయడము, దానిలో ఒక సక్సెస్ని చూడడము, సాటిస్ఫై అవ్వడం. సక్సెస్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ నేను ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటానో, నేను ఏదైతే ఊహిస్తానో, థియరిటిక్ ఏదైతే చదివి అర్థం చేసుకుంటానో అది రైటా రాంగా అని తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం అది. అది రైట్ అయినప్పుడు నా ఆలోచన విధానం అంటే చాలా హెవీగా ఉంటుంది. ఈ ల్యాబొరేటరీస్, ఈ టెక్నికల్ పీపుల్ ఉండాలి. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు ల్యాబొరేటరీకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి. వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవాలంటే కూడా లాట్ ఆఫ్ పెద్ద మనీ మ్యాటర్స్తో కూడుకున్న విషయాలు ఇవన్నీ. లేకుండా మనం సింపుల్గా ఎట్లా చేయొచ్చు అంటే పదార్థ ధర్మాలని మనం అర్థం చేసుకోవటము, దాన్ని అంటే ప్రతిదాన్ని నాకున్న బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు, శ్రమ తక్కువతోనే ఈజీగా ఎలా చేయొచ్చు అనే ప్రతి ఆలోచనలో నుంచి డెవలప్ అయిందే ఇది. అంటే డిఫరెంట్గా ఆలోచించటం అనేది ఆ ఆలోచన విధానంలో నుంచి వచ్చింది. ఎందుకంటే ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే మనకు కొన్ని లోపాలు ఉన్నాయి. ఆర్థిక స్తోమత లేకపోవడము, హై లెవెల్ ఎడ్యుకేషన్ లేకపోవడము, ఇవన్నీ ల్యాబొరేటరీ ఈ వసతులు లేకపోవడము, ఎక్విప్మెంట్కి వీటికి సంబంధించి ఇవన్నీ కూడా మనం చేయాలనే తపన ఉంటుంది. కానీ ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఎట్లా చేయొచ్చు అనే ఆలోచన ఎడబడుతుంది అంటే లోపాల నుంచే పుడుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయితే అయ్యారు కాబట్టి ఆ లోపాలు అనకూడదు, ఇంకా అవి ఒక స్టెప్స్. అది ఎప్పుడు కూడా అది చాలా విషయాలు ఎలా ఉంటాయి ఏంటండి, సొసైటీలో మనం చూసే విధానాన్ని బట్టి మనకు సొసైటీ అర్థమవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన పాయింట్, ఒక డిజేబుల్ పీపుల్ ఉంటారు, మనం రోజు సొసైటీలో చూస్తూ ఉంటాం. అతనికి ఒక అంగవైకల్యం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి అతను అనునిత్యం కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తాడు. అందరం అతనిలో ఉండే డిజేబిలిటీని చూస్తున్నాం. సొసైటీ వ్యూ పాయింట్ అంతా కూడా అలా ఉంది. కానీ దాన్ని అధిగమించడానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రత్యామ్నాయం ఏమి ఎతికినాడు అనేదాన్ని మనం చూడలేకపోతున్నాం. దట్స్ అంటే అట్లా అది ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి. ఇప్పుడు నేను ఇలా వెళ్ళడానికి ఇప్పుడు మీరు కనిపెట్టిన వాటర్ ఏదైతే ఉందో అది అన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్ని కూడా నయం చేయగలదా సార్? సో ఆల్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్. అంటే ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటండి, ఇప్పుడు బ్రెస్ట్ ఏరియాలో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నాం, ఓవరియన్ అంటే ఓవరియన్ అంటున్నాం, లేకపోతే లంగ్స్కి వస్తే లంగ్స్ అంటున్నాం, బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ అంటున్నాం, బోన్లోనో బోన్ మ్యారోలో అనేది అంటున్నాం. క్యాన్సర్ అనేది డిఫరెంట్ ఒకటే ప్లేసెస్లో వస్తుంది. వాటికి కూడా మన బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీన్స్ ఎలా ఉన్నాయో, రకరకాల జీన్స్ ఎలా ఉన్నాయో దానికి కూడా జీన్స్ ఉన్నాయి డిఫరెంట్. అంటే ఇప్పటి వరకు ఒక 2000 రకాల జీన్స్ని డిటెక్ట్ చేయగలిగినారు. అంటే 2000 రకాల జీన్స్ ఉన్నాయి క్యాన్సర్లో కూడా. అంటే ఇప్పుడు మన మనిషికి డిఎన్ఏ పర్సన్కి ఎట్లా డిఫరెంట్ ఉంటుందో అట్లా వాటికి కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. బట్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లివింగ్ సెల్, నాన్ లివింగ్ సెల్, ఒక జీవ పదార్థము, నిర్జీవ పదార్థం ఎలా ఉందో క్యాన్సర్, నాన్ క్యాన్సర్ అంతే. ఇంకా అదే దాని డిఎన్ఏ ఏముంది, దాని జీన్ ఏముంది, ఇవన్నీ మనకి నేను ఆ పాయింట్లన్నీ ఆలోచించాలి. ఎందుకంటే అట్లా ఆలోచించినప్పుడు సబ్జెక్ట్ వైడ్ అవుతుంది. ఎలాబరేట్ చేసుకో. క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా సరే నయం చేసే విధంగా ఒకటి మెడిసిన్ జస్ట్ ఒకటే ఉండాలి. ఇక్కడ ఎట్లా ఎతుకుతున్న అంటే నేను యాక్చువల్గా నేను వర్క్ చేసింది, నేను ఆలోచించింది, నేను పని చేసుకుంటూ పోవాలనే దాని మీద క్యాన్సర్ అనేది నాకు ప్రత్యేకంగా ఏం లేదు. నా ప్రాజెక్ట్ అంతా ఏంటంటే లివింగ్ సెల్, నాన్ లివింగ్ సెల్. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ సెల్ అండ్ నాన్ లివింగ్ సెల్ అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని రకాల నిర్జీవ పదార్థాల సమూహంతో ఒక జీవ పదార్థం ఏర్పడింది. ఇట్స్ ద బేసిక్. ఇంతే, కొన్ని రకాల నిర్జీవ పదార్థాల కలయికతో ఒక జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థం ఈ నిర్జీవ పదార్థాల యొక్క లోపాలతోనే ఇది డీజనరేట్ అవుతుంది. కాజ్ టు డెత్ ఆర్ డిసీజ్. ఇంత వెరీ సింపుల్ ఇక్కడ. లేదంటే సమ్ కైండ్ ఆఫ్ వైరస్, బ్యాక్టీరియా ఏదో అటాక్ అవుతుంది, అటాక్ అయినప్పుడు కొన్ని యూస్ చేస్తున్నాయి. ఇది ఇంతవరకే ఇక్కడ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక లివింగ్ సెల్ ఎందుకు డిఫెక్ట్ అయ్యి ఎందుకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి కాజ్ టు డిసీజ్ ఆర్ డెత్, ఈ రెండే అవుతున్నాయి. రూట్ కాజ్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఇంకా వేరే రకాలన్నీ ఆలోచించాల్సిన పని లేదు.
ఒక క్రోమోజోమ్ 22ను బేస్ చేసుకొని అర్థం చేసుకోగలిగితే 500 నుంచి 600 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, డిసీజెస్ అన్నీ కూడా ఒక్క ప్రాబ్లం అక్కడే ఉన్నాయి. ఈ 500 రకాలుగా జబ్బుల గురించి ఆలోచించాలన్నప్పుడు మనం జబ్బుల కేటగిరీలో ఉన్న జబ్బుల గురించి ఆలోచించినప్పుడు 500 రకాలుగా ఆలోచించాలి. ఇక్కడ ఒక క్రోమోజోమ్ 22ను అర్థం చేసుకుంటే వీటన్నిటికీ సమస్య పరిష్కారం అవుతుంది కదా. దట్ ఈస్ అ వే ఆఫ్ థింకింగ్ సింప్లిఫై టు ఇష్యూ. అంటే ప్రాబ్లమ్ని మనం ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు అనే వే ఆఫ్ యాటిట్యూడ్ థింకింగ్ ఉంది చూడండి, అది ముందుకు తీసుకుపోగలిగింది, ఈజీగా వెళ్ళిపోగలిగింది. అంటే నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి కూడా వే ఆఫ్ థింకింగే గట్టిగా పనిచేసిందని. అట్ ద సేమ్ టైం ఏంటంటే హార్డిల్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లైఫ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిదీ పోరాటమే. లైఫ్ ఈజ్ దాన్ని ఏమంటారు, ఒక వార్. ఇది మనం తీసుకున్న టాస్క్, ఇది ఒక వార్ అనుకోవడమే. లైవ్లీ ఇది ఒక భాగం అనే దాంట్లో ఉన్నా కానీ ఏ రోజు కూడా కష్టంగా నేను ఇది కష్టమని నేను అనుకోలేదు, నిరుత్సాహం ఎప్పుడూ లేదు. ఒకరోజు వర్క్ చేయడానికి వీలు పడకపోయినప్పుడు కూడా ఈరోజు వర్క్ ఆగిపోయిందన్న ఫీలింగ్ లేదు. ఒకరోజు హైలీ అడ్వెంచర్స్ చేసినా కూడా జస్ట్ ఏదో చేసినా అని చెప్పి ఇదైంది లేదు. నా వర్క్ నేను మాత్రం నేను రైట్ వేలోనే ఉన్నా, నేను వెళ్తున్నాను, ఆలోచిస్తున్నాను కరెక్టే. నేను ఏదైతే ఊహిస్తానో ఒక థాట్, ఒక విజన్లో ఫస్ట్ ఏదైనా కానీ ఒక ఆలోచన ఊహలో నుంచి వస్తుంది. అది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఇలా కావచ్చు అని. అది ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు అది ఎప్పుడైతే రైట్ అవుతుందో, ఎస్ నేను ఆలోచించే విధానం రైట్ అని మన మీద మనకి కాన్ఫిడెన్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే ఆ వే ఆఫ్ థింకింగ్ కానీ నేను ఆలోచించే విధానంలో వచ్చే ఏదో ఒక తెలియని, నాకు కూడా తెలియదు అది అదొక క్వాలిటీ ఉందని, తెలియకుండా వెళ్ళిన విధానంలో ఇవన్నీ నాకు చాలా అడ్వాంటేజెస్గా ఉన్నాయి. ఈ వాటర్ అనేది ఓన్లీ క్యాన్సర్ని మాత్రమే నయం చేస్తుందా సార్, ఆర్ వేరే డిసీజెస్ కూడా పనిచేస్తుంది? అంటే ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్, నాట్ ఓన్లీ క్యాన్సర్. ఇట్ ఈస్ ఒక రకంగా చెప్పాలనుకుంటే పెనాషియా అంటే రెమెడీ ఫర్ ఆల్. పెనాషియా అంటే ఈ వర్డ్కి ఉండే ఇదేంటంటే రెమెడీ ఫర్ ఆల్, అన్ని సమస్యలకు పరిష్కారం. అంటే క్యాన్సర్ కానీ, నాన్ క్యాన్సర్ కానీ, క్రానికల్, నాన్ క్రానికల్, కమ్యూనల్, నాన్ కమ్యూనల్, సీజనల్, అన్సీజనల్ అంటే నాన్ సీజనల్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెనెటిక్, నాన్ జెనెటిక్. ఒక జన్యుని మాడిఫై చేయటం అంటే ఒక డిఎన్ఏని మాడిఫై చేయటం కానీ, రిపేర్ చేయటం కానీ స్థాయిలో ఉందంటే ద సాల్యూట్ టు ఆల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఎలా ఉంటుందంటే, ఒక ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఒక జీవ పదార్థం ఎలా ఏర్పడింది, ఆ జీవ పదార్థం ఏర్పడిన తర్వాత ఎలాంటి రూపాంతరాలు చెందింది, దాన్ని ఎలా సస్టైన్ చేసుకుంటుంది, ఈ 3 పాయింట్లే ఉంటాయి. ఇట్స్ సైకిల్. ఈ విషయంలో ఇది ఒక సైకిల్ జరుగుతున్నప్పుడు ఆ డిఎన్ఏకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే, ఒక కణము, ఒక మనిషి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మన మనిషినే తీసుకున్నప్పుడు మన బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కణ విభజన జరుగుతూ ఉంటుంది. దానికంటూ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది అని అంటే కాజ్ టు సెల్ కణ విభజన జరిగే ఎక్కడ డిస్టర్బ్ జరుగుతుంది. ఆ డిస్టర్బ్ ఎక్కడ జరుగుతుంది అనేది మనం దాన్ని ఆలోచించి దాన్ని బ్రేక్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దాన్ని ఐడెంటిఫై చేయటము, చేసిన తర్వాత దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డిసీజ్ అక్కడే ఉంది, మూలాలంతా కూడా. ఒక డిఎన్ఏని ఎగ్జాన్స్, కోడాన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒక డిఎన్ఏలో. కానీ అది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అసలు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మ, ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఇప్పుడు అందరు ఆలోచించినట్టే మీరు వేసిన ప్రశ్న నాకు చాలా గొప్పది, పెద్ద సబ్జెక్ట్ అనుకుంటున్నారు. కానీ అదే మీరంతా మర్రి చెట్టును చూస్తున్నారు, నేను అట్లా చూడట్లేదు. మర్రి చెట్టుని ఒక మర్రి విత్తనంలో కూడా చూడొచ్చు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మర్రి విత్తనం ఎంత ఉంటుంది, మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది? అదే మర్రి చెట్టుని మనం ఊహలోకిన చూడగలిగితే విత్తనంలో కూడా చూడొచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక మర్రి విత్తనంలో నుంచి మర్రి చెట్టు ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేది నేర్చుకోవడం తప్పలేదు. కానీ అర్థం చేసుకునేటప్పుడు అంత పెద్ద మర్రి చెట్టు ఇంత మరి విత్తనంలో ఎలా ఉంది అనేది లెర్నింగ్ ఈజ్
లెర్నింగ్ టైం అంతా కూడా మర్రి చెట్టు ఎలా వచ్చిందనేది. కానీ దాన్ని మనం అర్థం చేసుకునే విధానం వచ్చినప్పుడు మాత్రం ఆరోహణ అవరోహణ అనేది ఒకటి ఉంటుంది. ఇట్స్ గ్రేట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే మర్రి చెట్టునే చూస్తున్నాం. అదే మర్రి చెట్టుని మనం ఊహలో గిన్న వెళ్ళగలిగితే మరి విత్తనంలో కూడా చూడొచ్చు. ఆ యాటిట్యూడ్లో ఉంటేనే సాధ్యం, కానీ లేకపోతే సాధ్యం కాదు. అంటే అంత పెద్దదని అంటే ఏముంటుంది అక్కడ, ఒక కణంలో చూడొచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మిలియన్ ట్రిలియన్ కణాల సమూహం మన బాడీ. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన బాడీ అంతా కూడా ఒక సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ లాంటిది. మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన బాడీ అంతా టోటల్లీ ఒక సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీలో ఆర్గాన్స్ అన్నీ ల్యాబ్ ఎక్విప్మెంట్ లాగా పనిచేస్తాయి. మన బాడీలో ఉండే ఆల్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా ల్యాబ్ టెక్నీషియన్ లాగా పనిచేస్తాయి. మనం తీసుకునే ఆహారం రకరకాల రూపంలో, పీల్చే గాలి కానీ ఇదంతా కూడా మనం కనెక్ట్ విత్ అట్మాస్ఫియర్, నేచర్తో మనం కనెక్ట్ అయినప్పుడు దీన్ని తీసుకున్నప్పుడు అన్నీ తీసుకొని ఒక సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ లాగా దాని అంతటా అదే పనిచేస్తుంది. దానికి ఏం లోపం ఉందో ఆ లోపాన్ని మనం కరెక్ట్గా ఇచ్చేసేసి అది ఎలా చేయాలో బాడీ దాని అంతటా అదే చేసుకుంటుంది. ఇది సింపుల్. ఇక్కడ దానికోసం పెద్ద పెద్ద ఆలోచనలు ఏం చేయాల్సిన పనిలే. రకంగా అంటే మనం ఆలోచిస్తే చాలా పెద్దగా ఉంది, అర్థం చేసుకుంటే చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు ఈ డెఫినేషన్ మీరు ఆలోచిస్తే చాలా పెద్దగా ఉంది, అర్థం చేసుకుంటే చాలా చిన్నగా ఉంది. దట్ ఇస్ అ వెరీ క్రూషియల్. అంతే. ఇప్పుడు ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వాటర్ అసలు దేంతో తయారు చేయబడింది? ఇది కార్బన్ అని ఒక ఎలిమెంట్. కార్బన్లో రకరకాల రూపాలు ఉంటాయి. క్రిస్టల్ కార్బన్స్ అంటే కార్బన్ అలోట్రోప్స్ అనమాట. ఇందులో డైమండ్, గ్రాఫిన్, కార్బన్ నానో ట్యూబ్స్, పుల్లరిన్, ఇవన్నీ క్రిస్టల్ కార్బన్స్. ఇంకా వేరే కార్బన్స్ కూడా ఉన్నాయి. మన చార్కోల్ నుంచి వస్తుంది, రకరకాల రూపాలలో దొరుకుతుంది మనకు కార్బన్. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వీటిలో ఉండే ఆటమిక్ స్ట్రక్చర్ అంతా కూడా ఒక యూనిఫామ్లో ఉంటుంది. అందుకని క్రిస్టల్ కార్బన్ అంటారు దీన్ని. అన్యూనిఫామ్లో ఉండేటువంటి కార్బన్ని మాత్రం అమార్ఫస్ కార్బన్ అంటారు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్రిస్టల్ ఫామ్లో ఉంది కాబట్టి దీనికి యూనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనికి ఫిజికల్ పరంగా కానివ్వండి, అంటే కెమికల్ పరంగా కానివ్వండి, థర్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఇవన్నీ రకరకాలటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా యూనిక్ క్యారెక్టర్స్ వచ్చినాయి. అందులో ఇంకోటి ఏంటంటే కార్బన్ అనేది కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ ది కెమిస్ట్రీ. మనము కెమిస్ట్రీలోకి మనం వెళ్ళినట్టయితే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్నీ పీరియాడిక్ టేబుల్లో ఫామ్ అయినాయి. ప్రతిదానికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క కెమిస్ట్రీ లేదు. కార్బన్కి మాత్రమే కార్బన్ రసాయన శాస్త్రం అనేది ఒకటి ఉంది సపరేట్గా. కార్బన్కున్న ఒక గొప్ప లక్షణం ఇది. ఈ నేను వాడుతున్నదంతా కూడా ఏంటంటే పుల్లరిన్ అని ఒక కార్బన్ ఎలిమెంట్. ఈ కార్బన్ అలోట్రోప్. ఇది దాది హైడ్రోపోపిక్. వాటర్లో అది డైరెక్ట్ సాల్యుబిలిటీ కాదు. దీన్ని వాటర్లో సాల్యుబిలిటీకి తీసుకురాగలిగినప్పుడు హైలీ మెడికల్ క్యారెక్టర్స్, యూనిక్ క్యారెక్టర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి. బట్ దాన్ని తీసుకురావడానికి మెథడ్స్ని వీటన్నిటిని డెవలప్ చేసుకొని హైలీ సాల్యుబిలిటీ మనం ఎట్లా తీసుకురావచ్చు, మనకి మెడికల్ క్యారెక్టర్స్కి మనకు కావాల్సిన డోసేజ్ లెవెల్స్ ఏంది, అంటే మళ్ళీ మనం ఒక మెడికల్ పాయింట్ ఆఫ్ చూసినప్పుడు ఎఫెక్టివ్ లెవెల్స్, థెరపిక్ లెవెల్స్, టాక్సిక్ లెవెల్స్ అని ఉంటాయి. అంటే మనకు ఒక క్యూర్ కావాలంటే ఇంత డోసేజ్ అవసరం పడుతుంది అనేది ఉంటుంది కదా. మనం ఏదైనా ఒక ట్యాబ్లెట్ వాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోలోని తీసుకుంటే ఒకటి 650 అంటాం, ఇంకో పదార్థాన్ని తీసుకున్నప్పుడు 2 mg అంటాం, 3 mg అంటాం. అంటే దాని యొక్క ప్రభావాన్ని బేస్ చేసుకొని మనం డోసేజ్ని నిర్ణయిస్తాం. అట్లనే ఈ థెరపిక్ లెవెల్ కంటే కూడా మించి, మన అవసరానికంటే కూడా మించి హై స్థాయిలో సాల్యుబిలిటీ తీసుకురాగలిగితే దానికి ట్రై చేస్తే థెరపిక్ లెవెల్కి రాగలుగుతాం అనే దాంట్లో నేను మెథడ్స్ డెవలప్ చేసుకున్నాను. ఆ డెవలప్ చేసిన మెథడ్సే ఇవాళ అడ్వాంటేజ్ అయినాయి. ఓకే, అంటే ఇది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే సేమ్ ఉంటుందా సార్ మీ మెడిసిన్ అనేది? అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్లకు అయితే ఒక రకంగా తీసుకుంటాను. అదర్ ఆర్గాన్కి సంబంధించినటువంటి టిష్యూ డీజనరేట్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే వేరే రకంగా చిన్న చిన్న మార్పులే. అంతా బేస్ లైన్ అంతా కూడా ఒక 4 or 5 వీటి కాంబినేషన్ చుట్టే తిరుగుతుంది. మార్పులన్నీ కూడా ఈ 4-5 వీటిని. ఇంకోటి ఏంటంటే రెడీగా మిక్స్ చేసి కూడా ఏముండదు, రెడీ ఇచ్చేసి మిక్స్ చేసి వాళ్ళే మిక్స్ చేసుకునే విధంగా. ఒక్కోసారి
హెచ్చు తగ్గులు చేసుకోవాల్సి రావచ్చిన మార్పులు చేసుకోవాల్సి వచ్చినా కూడా కంఫర్టబిలిటీ ఎలా తీసుకురావాలి, ఇంకొంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఉండాలి, దాన్ని డోసేజ్ని కాన్సన్ట్రేషన్ లెవెల్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ లెవెల్ని వాటిల్లో మిళితం చేసి మళ్ళీ ప్యాకింగ్ అంతా యూనిఫామ్ ప్యాకింగ్ ఉంటుంది. వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా యూనిఫామ్గానే తీసుకునే విధంగా ఇక్కడ ఒక బ్యూటీ ఉంటుంది. అందులో ఎఫెక్టివ్ లెవెల్స్ థెరపిక్ లెవెల్స్ని మనం బంధించాలి. మళ్ళీ ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ అన్నిటి అందులో బంధించి ఇది ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కంఫర్టబిలిటీ రావాలి. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే కూర్చొని వాటర్ తీసుకొని తాగగలిగి స్టేజ్లో ఉంటే వాళ్ళని వాళ్ళే బతికించుకోవచ్చు. ఒక వైద్యుడు ఒక ఆర్ఎంపీ కూడా అవసరం లేకుండా. లీస్ట్ స్టేజెస్లో కూడా ఇప్పటి వరకు సిన్స్ 2000 ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మోర్ దాన్ 15,000 పీపుల్ సర్వైవల్ అయినారు. ఓకే, ఇది 2010 నుండి ఓటర్ మనకి అవైలబుల్లో ఉంది. నాట్ 10 ఫిబ్రవరి 10 2022 ఓకే అవైలబిలిటీలోకి తీసుకొచ్చింది. ఓకే, సో మరి ఎందుకు సార్ ఇది ఇంకా అందరికీ అవైలబిలిటీలోకి రాలేదు? అంటే దీంట్లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ రెగ్యులేటరీ ఉంటాయి, యాక్టులు ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ అన్నట్టు గోయింగ్ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ DRDO సతీష్ రెడ్డి గారు నన్ను పిలిపించి మాట్లాడి ఇలా ఉంది, అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంతోనని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా నన్ను పిలిపించి మాట్లాడి ఢిల్లీ నుంచి ఒక సైంటిఫిక్ టీమ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ సైన్స్ నుంచి ఒక టెక్నికల్ టీమ్ను పంపించినారు. వాళ్ళు నా దగ్గర నుంచి మెడిసిన్ తీసుకెళ్ళి దీని క్యాన్సర్ మీద కానివ్వండి, కోవిడ్ దాని మీద కానివ్వండి, ఎలా వైరల్ మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పి అన్ని టెస్ట్లన్నీ విట్రో అంటాము. విట్రో అంటే ల్యాబొరేటరీ స్కేల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్ డెవలప్ చేసి కల్చర్ని డెవలప్ చేసిన క్యాన్సర్ సెల్స్ని వైరల్ సెల్స్ని ఎలా పనిచేస్తుంది ఇది అని అన్నీ కంప్లీట్ చేసేసినారు. ఇవన్నీ అన్ని గోయింగ్ DRDO అండర్ DRDO కంట్రోల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా తెలుసు నేను ఎఫర్ట్స్ పెట్టలేను, ఫైనాన్షియల్గా నాకు అంత ఎఫర్ట్స్ లేవు. ఇంకోటి ఫార్మా బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో ఒక ఫార్మా కంపెనీలు ఇవన్నీ లేవు కాబట్టి ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ముందు తీసుకుపోతున్నారు. ఓకే, మీరు 10th క్లాస్ మాత్రమే చదివారని విన్నాను, అది నిజమేనా సార్? అంటే కరెక్టే. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా ఈ సొసైటీలో 10వ తరగతి అనేది లేకపోతే డిగ్రీలు లేకపోతే PhDలు అనేది ఇది ఒకటి పక్కన పెట్టుకుందాం. అంటే ఇది ఒక భాగం. PhD చదివిన వాడు కూడా థియరిటిక్గా ఉండొచ్చు, సర్టిఫికెట్లు ఉండొచ్చు, సబ్జెక్టుని అర్థం చేసుకునే స్థాయి లేదనుకోండి. ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకునేది కావాలి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే విద్య వేరు, విజ్ఞానం వేరు. ఈ రెండింటి మధ్యన ఒక థిన్ లేయర్ ఉంది. రెండు చూడడానికి ఒకే పదాల్లాగా కనిపిస్తాయి, ఒకే విషయంలాగా కూడా కనిపిస్తుంది, కానీ ఒక థిన్ లేయర్ ఉంది. ఆ థిన్ లేయర్ని మనం అర్థం చేసుకోవడం లేదు. ఇట్స్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, ఇట్స్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్. ఇట్స్ ఎడ్యుకేషన్ అనేది ఇది నాలెడ్జ్ ఇంపార్టెంట్. అక్కడ ఏదైనా ఒక విషయాన్ని అది సైన్సా లేకపోతే సోషల్ పాయింట్ ఇదా లేకపోతే ఇంకేదైనా అదర్ పాయింట్ ఆఫ్ వ్యూనా అది ఏదైనా కావచ్చు, విషయాన్ని అర్థం చేసుకోగలిగే తత్వం కానీ అర్థం చేసుకునే శక్తే ఇట్స్ నాలెడ్జ్. అది నాలెడ్జ్ అంటాం మనం, దాన్నే నాలెడ్జ్ అనాలి. మనం ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి చదువుకొని మనం సర్టిఫికెట్స్ పెట్టుకొని ఆ థియరీ నేర్చుకుని అదంతా విద్య. ఈ రెండింటి మధ్య నుండి డిఫరెన్స్ అది. ఓకే, మీరు అసలు ఈ సబ్జెక్ట్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ఏ ఏజ్ నుండి మొదలు పెట్టారు? మేబీ అది నా సెల్ఫ్ ఒక అవసరం కూడా అనే చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక అవసరం లేకపోతే ఇప్పుడు మనకు ఆకలి కాకపోతే దాని గురించి ఆలోచించాం. అట్లానే మా మేనల్లుడికి మస్కులర్ డిస్టర్బ్ జెనెటిక్ డిసీజ్, సేమ్ మళ్ళీ నేను మేనరకం చేసుకుంటే మా అబ్బాయికి మెటాక్రోమెటిక్ లోకోడెసిస్, సేమ్ అదే ప్రాబ్లం రిపీట్ అయింది. తప్పని పరిస్థితుల్లో మేనరకం చేసుకోవాల్సి వచ్చింది. అసలు ఈ సమస్యకి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ క్లినికల్ ట్రయల్స్ లేవు, మెడిసినే లేదు. ఎక్కడో 1 కోటి మందికి 2 కోట్ల మందికి ఎక్కడో ఒక దగ్గరికి డిటెక్ట్ అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ రీజన్ ఏంటంటే జెనెటిక్ మేనరికం వల్ల ఇట్లాంటివి వస్తాయి. నేనేమనుకున్నానంటే నా వాదన ఏంటంటే నా ఆలోచన ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం ఉంది, కాకపోతే ఎతికే దగ్గర ఎక్కడో లోపం ఉంది, మనం కరెక్ట్గా ఎతకట్లేమేమో అనేది ఎప్పుడు ఒక తొలుస్తూ ఉండేది నా బ్రెయిన్ని. ఏదో ఒక నిలకడ ఉండనిచ్చేది కాదు.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు అసలు లేదంటున్నారు కదా, అసలు తెలుసుకోవాలనే దీని గురించి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా అనే దానికి తెలుసుకునే దాంట్లో ఇంట్రెస్ట్ పుట్టింది. అదే ఆ ఇంట్రెస్ట్ ఏ ఏజ్లో వచ్చింది మీకు అసలు? బట్ అంటే నా మ్యారేజ్ కాకముందే, ఎందుకంటే నేను మేనరికం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అప్పటిదాకా ఆలోచన లేదు. వచ్చినప్పుడు అసలు ప్రివెంట్ ఏంటి, ఆల్రెడీ మా మేనల్లుడికి ఆల్రెడీ వచ్చింది, మస్కులర్ డిస్టర్బ్ వచ్చింది. మళ్ళీ ఏం చేసుకుంటే క్యారీ అవుతుంది, మా ఫ్యామిలీలలో మళ్ళీ మగ పిల్లలకే క్యారీ అవుతుంది అది యాజ్ పర్ దాని ప్రకారంగా. సో ఒకవేళ మళ్ళీ వచ్చిందనుకో అసలు ప్రివెంట్ ఏమైనా ఉందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు జాగ్రత్త తీసుకోవాలనే దానికోసం ఈ ఇన్స్టిట్యూషన్స్ని, జెనెటిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ప్రొఫెసర్స్ని, సైంటిస్ట్ని అందరిని అప్రోచ్ కావటం వచ్చింది. అట్లా ఏమైందంటే తెలియకుండానే స్టెమ్ సెల్స్ మీద అంటే మూలకణాల మీద విపరీతంగా లోతుగా వెళ్ళిపోవడం. ఇక వాళ్ళు అక్కడ ఇంకోటి ఏమయ్యేది, ఎవరైనా కలవాలనుకున్నప్పుడు వాళ్ళ టైమింగ్ మ్యాచ్ కావాలి, వాళ్ళకి నేను అడిగే ప్రశ్నలు పూర్తి అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పి అంత ఓపిక ఉండాలా. అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు కాబట్టి ఓన్లీ ఇదన్నీ అనేది కాదు. ఎక్కడన్నా అంటే సాధ్యమైనంత వరకు ఈనాడు సండే మ్యాగజైన్స్లో ఒక పిచ్చి నాకు. సండే మ్యాగజైన్స్ అంటే అది ఎక్కడైనా ఉంటే దొంగతనంగా దాన్ని జేబులో హోటల్స్లో ఎక్కడైనా ఉన్నప్పుడు నాకు కావాల్సిన సబ్జెక్టులన్నీ దాంట్లో ఎక్కువ వస్తుంటాయి. లేదనుకుంటే కొన్ని ఇంగ్లీష్ పేపర్లు తక్కువ చదివేవాడిని. ఎందుకో నాకు అందులో నాకు అదొక నన్ను ఒక ముందు తీసుకుపోయిందంటే ఈనాడు మ్యాగజైన్ మాత్రం, సండే మ్యాగజైన్ చాలా ముందుకు తీసుకుపోయింది అనుకుంటా. ఇంట్లో అన్నీ బిండల్లా ఉంటాయి, అన్నీ సగం దొంగతనం చేసినవి ఉంటాయి. అంటే పేపర్ కొనడానికి వీలు పడదు, మళ్ళీ పేపర్ పోతే బయట దొరకదో, స్టాక్ ఉండొచ్చు, లేకపోతే పేపర్ కోసం ప్రత్యేకంగా పోవాలి. ఆల్రెడీ హోటల్లో టీ దాక్కుంటున్నాను, ఆ పేపర్ చదివిన ఆ పేపర్ని చిన్నగా వాళ్ళు ఎవరు చూడకుండా మల్చే చేయడం, జేబులో పెట్టుకొని అన్ని దొంగతనం చేసిన పేపర్లే ఉంటాయి. అంటే సబ్జెక్ట్ మీద ఉండే ఇంట్రెస్ట్, దాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, అట్లా అసలు ఏముంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఏదో ఒక 100 ప్రశ్నలు వస్తాయి. అయితే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా దాంట్లో చాలా విషయాలు వచ్చాయి. అప్పట్లో ఇంటర్నెట్ ఇవన్నీ కూడా లేవు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో చిన్నగా నేను ఎక్కువ సమాచారం తీసుకురాలిన తర్వాత ఇది నాకు చాలా దోహదపడింది. నాకు ఈ సమాచారం అంతా కూడా ఎక్కువగా ఈ సైంటిఫిక్ ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయినాక సైంటిఫిక్ జర్నల్స్ని విపరీతంగా స్టడీ చేస్తాను. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ మెడికల్కి సంబంధించిన ఆల్ కైండ్ ఆఫ్ మెడికల్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ జర్నల్స్ మొత్తం విపరీతంగా చదువుతాను. చదివి అర్థం చేసుకోవడం, ఈ మెడికల్ టెర్మినాలజీని అర్థం చేసుకోవడము, ఇవన్నీ చదవడం ద్వారానే నాకు అబ్బింది. మీ మేనల్లుడు గారికి తగ్గిందా మరి? చనిపోయాడు, మా మేనల్లుడు చనిపోయాడు, నా కొడుకు కూడా చనిపోయినాడు. బట్ కానీ అప్పటికి మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అప్పటికి కంప్లీట్ ఫినిష్ కాలేదు. అప్పటి వరకు అది ఆగదు కదా, దానిపైన చేసుకుంటూ ఉంటుంది కదా. అంటే లైఫ్లో ఇవన్నీ అడిల్సే. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక మనిషిని ఒకవైపు మళ్లించడానికి, ఒక మార్గం వైపు మళ్లించడానికి దోహదపడుతుంది అనేది నేచర్ని అట్లా కనెక్ట్ చేసిందేమో అని అనిపిస్తుంది నాకు. దట్స్ ఆల్. ఎందుకంటే ఆ సమస్య లేకపోతే నేను ఆలోచన చేయను. అసలు నేను చదువుకున్న చదువుకి నా లైఫ్ అంటే అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఫ్యామిలీల నుంచి వచ్చి అసలు ఎడ్యుకేషన్ లేదు. వెళ్తే నేను వ్యవసాయం చేయాలా, లేకపోతే ఇంకేదన్నా చేయాలా, నేను ఈ పని చేయడం ఏంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ నాకు ఒక ప్రకృతి నాకు ఇచ్చింది కాబట్టి నేను దాని మీద ఆలోచించిందేమో అని అనిపిస్తుంది. దట్స్ ఆల్. అంతే. దాని ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ మీకు ఇది కనిపెట్టడం? సిన్స్ ఎప్పుడు ఆలోచన అంటే ఉండేది కానీ ప్రాక్టికల్గా వర్క్ అంటూ స్టార్ట్ చేసింది స్టెమ్ సెల్స్ మీద చాలా రోజులు చేసిన తర్వాత అది అందుబాటులో లేదు అనేది అనిపించిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఆయుర్వేదం మీదకి వెళ్ళాను. ఈ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ అరోమాటిక్ దీని మీద చాలా లోతుకి వెళ్ళి వాటిని స్టడీ చేయడం, అర్థం చేసుకోవడం వెళ్ళిన తర్వాత అది వర్క్ కంఫర్టబిలిటీ తక్కువ అనిపించింది. మళ్ళీ మేము ఒక ఇండస్ట్రీ పెట్టినాం, మినరల్ బేస్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఆ ఇండస్ట్రీలో మినరాలజీ గురించి ఎక్కువ స్టడీ చేయాల్సి వచ్చింది. ఎందుకో సడన్గా అవసరం వచ్చింది, యాక్టర్ల గురించి మినరాలజీ గురించి చదవాల్సి వచ్చింది. అప్పుడు ఈ మినరల్లో ఈ పుల్లరిన్ అనేది మంగంపేట బైరటిస్ మైన్స్లో ఉంటుందని మా గురువు గారు ఒక ఆయన రఘునాథ్ రెడ్డి గారు అని రైల్వే కోడూరులో ఉంటాడు, ఆయన బాగా పరిచయం. ఇందులో పుల్లరిన్ అని నువ్వైతే ఇంట్రెస్ట్గా పనిచేస్తావు దీని మీద అని అది నా చేతిలో పెట్టినప్పుడు నేను ఇంకా దాని మీద కంటిన్యూ చేస్తున్నప్పుడు దాని గురించి తెలుసుకున్నప్పుడు దీని ఉపయోగాలు ఇదంతా నా దృష్టికి వచ్చినప్పుడు ఇక దీని మీద వర్క్ చేయాలని డిసైడ్ అయ్యి 2006 నుంచి టిల్ డేట్ వరకు కూడా ఇక దాని మీదనే ఉన్నాను. అంటే దాదాపుగా 18 years. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఏజ్లో మీరు సక్సెస్ అనేది చూసారనుకోవచ్చా? జస్ట్ నా లైఫ్ 50 years టోటల్గా. 50 years ఇప్పుడు 55 నడుస్తూ ఉంది, 55. 50 సంవత్సరాలు అంతా అంధకారమే.
అసలు అన్ని ఫెయిల్యూర్సే అనుకోవచ్చు. అంటే నేను సక్సెస్ అని చెప్పడానికి ఏముంటుంది, నేను చేసే యాక్టివిటీ వేరు. అంటే సక్సెస్ని మనం ఎలా డెఫినేషన్ చేసుకోవాలనేది కూడా ఒక అర్థం కాని విషయం ఉండేది నాకు. సో మీ లైఫ్ సగం ల్యాబ్స్లోనే గడిచిపోయిందని నేను అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు ఈ వాటర్ అనేది చూసుకున్నట్లయితే మనకి క్యాన్సర్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా డిఫికల్ట్ టు ట్రీట్. దాన్ని ఎంత శాతం నయం చేయగలదు ఈ వాటర్? అంటే ఇప్పుడు మీరు పర్టికులర్గా ఓన్లీ ప్యాన్క్రియాసిస్ క్యాన్సర్ గురించి అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆల్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఇంక్లూడ్ బ్రెయిన్, బ్లడ్ అంటే లంగ్స్. ఈ మధ్యన లంగ్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళైతే అంటే లివర్ సిరోసిస్ కానివ్వండి, లంగ్ ఫైబ్రోసిస్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, అబ్డోమిన్ సంబంధించి, కోలన్కి సంబంధించి, ఓవరియన్కి సంబంధించి అన్ని రకాల క్యాన్సర్లు అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యేటప్పుడు ఫిజికల్ ఎలా ఉన్నారు, ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది, డెడ్లీ కండిషన్లో ఉంటారు, బ్యాడ్ పొజిషన్లో ఉంటారు. మరి అట్ ద సేమ్ టైం ఒక 15 days 20 days ఆగిన తర్వాత మళ్ళీ డయాగ్నోసిస్ చేసినప్పుడు అంటే మన మెడిసిన్ స్టార్ట్ అయినప్పుడు చేయమని చెప్తాను టెస్టులు. కొన్ని యాంటీజెన్ టెస్టులు ఉంటాయి క్యాన్సర్ వాళ్ళకైతే. ఒక CA-125 అని, 15.3 అని, 19.9, CEA ఇట్లాంటి కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే రక్త పరీక్షల ద్వారానే క్యాన్సర్ స్థాయిని మనం నిర్ధారించవచ్చు, అంటే ఒక అవగాహనకు రావచ్చు. ఆ టెస్టులు రాస్తాను. మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఆ టెస్టుల ద్వారా కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు యావరేజ్న 50% ఒక 15 days 1 monthలో. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, టెక్నికల్ పాయింట్ ఉంటుంది. మన మెడిసిన్కి ఒక లెవెల్ ఉంటుంది, అంటే స్థాయి ఉంటుంది. పేషెంట్ డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్గా స్పందిస్తారు. అది 50%, 15 daysలోనే 50% స్పందించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెలకి స్పందించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డోనర్ అండ్ రిసిప్టర్ అనే 2 పదాలు ఉంటాయి. మనం మెడిసిన్ ఇస్తున్నాం, ఎలా రిసిప్టర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో మెడిసిన్ వాడు పేషెంట్ స్పందించే విధానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఉంటుంది. అంటే డిఫరెంట్ ఈ కండిషన్స్ అన్ని వేర్ చేసుకొని ఎనీ కండిషన్స్ ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ అయితే రికార్డ్ అవుతున్నాయి. అంటే డేస్లోనే మనం చేంజెస్ అనేవి చూడొచ్చు బాడీలో. అబ్నార్మల్ చేంజెస్ చూస్తున్నారు. అసలు ఒక్కొక్కసారి మాకే నమ్మబుద్ధి కాదు. జస్ట్ లైక్ మొన్న ఒక 1 month బ్యాక్ ఒక లివర్ సిరోసిస్ పేషెంట్ వచ్చినాడు. అసలు అతనికి సంబంధించి అయితే ఒక వైరస్ 1 crore ఉంది. ఆ వైరల్ లోడ్ అనేది. మళ్ళీ దాన్ని 15 days తర్వాత టెస్ట్ చేసినప్పుడు 62 lakhsకి ఎంతకు వచ్చింది. మళ్ళీ 15 days తర్వాత చేస్తే 38 lakhsకి వచ్చింది. అంటే వితిన్ 1 month 2/3 వెళ్ళిపోయింది. హార్డ్లీ అసలు డెడ్లీ పేషెంట్. ఇంకా అతన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదు, మేము డిసీజ్ చేయలేము అని. ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని. లంగ్స్ ఫైబ్రోసిస్ కూడా అంతే. లంగ్స్ అన్నీ కూడా ఒక యాక్షన్ ఫెయిల్ అవుతుంటుంది. వాటన్నిటికీ ఈ మెడిసిన్ లేదు. ఇక వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేసి చనిపోతారు కూడా అనమాట. అంటే ఫాస్ట్గా జరిగిపోతుంటాయి అని. అసలు లంగ్ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళకి ఆ ట్రేసెస్ కూడా ఒక 15 రోజులు, నెల రోజుల లోపల ట్రేసెస్ కూడా లేకుండా, ఆ ప్రాబ్లంకి ఉన్న ట్రేసెస్ కూడా లేకుండా క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను మీడియా ముందుకు తీసుకురాలేను. అంటే వస్తారు, వాళ్ళు రావడానికి ఏం సిద్ధంగా ఉన్నారు. నా టైమింగ్ సెట్ కావాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే నా ప్రోగ్రామ్ అంతా ఎలా ఉంటుందంటే అసలు రెస్ట్లెస్ లైఫ్ అయిపోయింది. సో నైట్ 9:30, 10 వరకు కూడా పేషెంట్లు కాల్ చేస్తూనే ఉంటారు. బయట ఉండేవాళ్ళు ఫోన్ ఎప్పుడు ఆఫ్లో ఉండదు. ఎందుకంటే అంతా హెల్త్కి సంబంధించి సీరియస్లో ఉండే పేషెంట్లే ఉంటారు కాబట్టి ఏదైనా సడన్గా ప్రాబ్లం రాగానే మళ్ళీ నాకే కాల్ చేసి సార్ ఇలా ఉంది ఏం చేయమంటారు. ఇమీడియట్గా సార్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా సింపుల్ రెమెడీ, ఒక పరిష్కారాన్ని ఇస్తాడు, ఒక థాట్ని ఇస్తాడు అనే ఒక గట్టి నమ్మకం ఉంటుంది ఎందుకో మరి. అంటే ప్రతి పేషెంట్ని నేను హ్యాండిల్ చేసేటప్పుడు రిపోర్ట్స్ అంటే మళ్ళీ పేషెంట్ నా దగ్గరికి ఏం రారు, ఓన్లీ రిపోర్ట్స్ని బేస్ చేసుకోవటం, వాళ్ళతో సమాచారం తీసుకోవటం, అన్నిటిని బేస్ చేసుకొని చేస్తాను. ఇక్కడ మీరు ఇంకోటి కాస్ట్ అని కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మనం మిడిల్ క్లాస్కి, బిలో మిడిల్ క్లాస్కి అందుబాటులో వచ్చే స్థితిలోకి నేను ఇంకా తీసుకురాలేకపోయాను. ఇప్పటి వరకు నేను పనిచేసిన ఈ ప్రాజెక్ట్ అసలు దానికి సమస్యకు పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకురావడం పెద్ద టాస్క్ అయింది. ఆ తర్వాత దాన్ని ఇంకా స్కేలబిలిటీ, వైయబిలిటీకి తీసుకుపోతే తప్ప మనము మిడిల్ క్లాస్కి, బిలో మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళందరికీ అందుబాటులో తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 15 daysకి 18 నుంచి 20 వేలు ఖర్చు వస్తుంది. 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ స్టేజ్కి తీసుకురావడానికే నాకు చాలా ఇదైంది.
దీని నుంచి మనం స్కేలబిలిటీ వేయబిలిటీకి తీసుకుపోయి ఇంకా వ్యాస్ట్గా మనం చేయాలనుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెగ్యులేటరీ ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి మేము దీన్ని స్కేలబిలిటీ తీసుకురావాలి ఇదని చేయాలని అనుకున్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిటిని కూడా సమతుల్యం చేసుకుంటూ అర్థవంతంగా తీసుకుపోవాలి. ఏంటంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే పేషెంట్ కండిషన్ని బట్టి 18 నుంచి 20 వేల వరకు ఒక 15 రోజులు కాస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్లకు కానీ ఇక్కడ ఉండే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ వీటితో పోల్చుకున్నప్పుడు ఒక్కరోజు ఒక ఇంజెక్షన్కో లేకపోతే ఒక చిన్న మెడిసిన్కే అయిపోతున్నాయి ఆ 18,000 20,000 అనేది. ఇప్పుడు లేదు ఇప్పుడు పెయిన్ ఫ్రీ ఉంటుంది. ఇంకా మన మెడిసిన్లో ఉండేది ఏంటంటే ఈ క్యాన్సర్ పేషెంట్లకి కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎవరైనా కీమో తీసుకునే పేషెంట్లు ఉంటే కీమో వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అన్నీ రెడ్యూస్ చేస్తుంది. ఆ మెడిసిన్ వాడుకుంటూ కూడా ఈ మెడిసిన్ వాడుకున్నప్పుడు కీమో వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్ జీరో చేసేస్తుంది. రేడియేషన్ వల్ల వచ్చే మెడికేషన్ వాడుతూనే మనం ఇది కూడా వాడుకోవచ్చు, అన్ని అది లేకుండా కూడా దీన్ని వాడచ్చు. అది వాడితే ఇది వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది. ఇంకా దానివల్ల వచ్చే ఇబ్బందులను కూడా ఇది తగ్గించేస్తుంది. ఆ మందుతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీమో ఇచ్చినప్పుడు క్యాన్సర్ని చంపడానికి ఇస్తారు. అది కీమో ఇచ్చినప్పుడు క్యాన్సర్తో పాటు మన బాడీలో ఉండే సెల్స్ని కూడా చంపుతుంది, నార్మల్ సెల్స్ని కూడా. అండ్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని రెడ్యూస్ చేసేసి ఆ కీమోని సమర్థవంతంగా క్యాన్సర్ని చంపడానికి కూడా మళ్ళీ దోహదపడుతుంది. అంటే క్యాటలిస్ట్ లాగా, ఒక ఉత్ప్రేరకం లాగా కూడా ఇది పనిచేస్తుంది. ఇవన్నీ చాలా మందికి తప్పని పరిస్థితి కీమో కూడా తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడక ముందు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. అంటే లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇది వాడుకుంటూ చేసినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ప్రతి పేషెంట్ నాకు ఆ రిపోర్ట్స్ ఇచ్చినారు. ఎవ్రీ పేషెంట్. ఇప్పుడు రోజుకి ఎంత తాగాలంటారు సార్ ఈ వాటర్? ఇది ఎంతమ్మా, ఇప్పుడు మేము ఇచ్చేది 300 ml బాటిల్స్లో ఇస్తాము. అది 15 daysకి డోస్ కన్వర్ట్ చేస్తాము. ఉదయం ఒకసారి 8 ml, సాయంత్రం ఒకసారి 8 ml. సింపుల్. దాన్ని వాటర్లో మిక్స్ చేసుకుని అంటే మేము హైలీ కాన్సన్ట్రేటెడ్ ఇస్తాము. అంటే కంఫర్టబిలిటీ మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఇంతకుముందు 20 లీటర్ క్యాన్లలో ఇచ్చేవాడిని. అది మెడిసిన్ కాస్ట్ ఎంత అయ్యేదో దాన్ని క్యారీ చేయడానికి అంత వచ్చేది. దాన్ని ఇప్పుడు హై లెవెల్ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ తీసుకొచ్చేసి 30 ml 300 mlలోనే తీసుకొస్తాము. ఇంకా లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. అది ఒక 8 ml తీసేసుకొని డోసేజీని అట్నే చేసేసిన ఒక 8 ml తీసేసుకొని వాటర్లో మిక్స్ చేసేసుకొని తాగేయడమే సింపుల్గా. అంటే ఈ మెడిసిన్స్ ఇవేమి పని లేకుండా మనం రెగ్యులర్గా ఏదైతే వాటర్ తాగుతామో ఆ వాటర్ మిక్స్ చేసుకొని రెగ్యులర్ వాటరే. అది కొంతమంది బాటిల్ వాటర్లో కలుపుకుంటారు. మనం రెగ్యులర్గా మన ఇంట్లో యూజ్ చేసే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లోనే మిక్స్ చేసుకోవడం, డైల్యూట్ చేసుకోవడం, వాడేయటం. సింపుల్. దీనికి చదువుకున్న వాళ్ళు లేకపోతే చదువు రాని వాళ్ళు లేకపోతే పల్లెటూరులో సర్టన్ కండిషన్లోనే హాస్పిటల్ వాతావరణంలో ఉండాలన్న ఇవన్నీ ఏముండదు. ఫ్యామిలీతోనే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. ఒక్కోసారి వాళ్ళ అవసరం వీళ్ళు చిన్న చిన్నవి చేసుకోగలిగిన స్థితిలో ఉండగలిగితే వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటారు. అంటే ఆ కంఫర్టబిలిటీ తీసుకురావడం, ఇవన్నీ తీసుకురావడం మీద దృష్టి పెట్టాను. అన్నీ మళ్ళీ కాస్ట్ మీద కూడా పెట్టాలన్నప్పుడు అన్నీ సాధ్యం కావు ఒక్కొక్కసారి. ఎందుకంటే అవన్నీ స్కేలబిలిటీ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అవన్నీ చేయాలంటే హై లెవెల్కి తీసుకెళ్ళి చేయాలనంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసేంత వరకు ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాస్ట్ ఎఫెక్టివ్ తీసుకురావాలంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ ల్యాబొరేటరీ అంతా చేయడానికి మీకు చాలా ఖర్చు అయి ఉంటుంది కదా సార్? ఎవరైనా ఫండింగ్ ఇచ్చారా? లేదు, నాకు మద్దతు ఇచ్చిన దాంట్లో ఏపీఎండిసి మాజీ ఎండి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఎక్విప్మెంట్ కోసం ఆయన పర్సనల్గా చాలా హెల్ప్ చేశాడు నాకు. అది మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన డబ్బులతో ఒక 5 లక్షలు సపోర్ట్ చేస్తే ల్యాబ్ ఎక్విప్మెంట్ కొనుక్కొని ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేశాను. దెన్ తర్వాత నేను చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఎస్ఎంఎస్ ఫార్మా అని పొట్లూరు రమేష్ బాబు గారు పరిచయం అయినాడు. తర్వాత ఆయన చాలా మద్దతు ఇచ్చినాడు. ఒక దశలో మా పాప బీటెక్ చేయాలంటే ఆమెకి ట్యూషన్ ఫీజులు ఆయనే పే చేసేవాడు. ఆయన వాళ్ళ R&Dలో నాకు స్పేస్ ఇచ్చి ఒక ల్యాబ్ని నాకు హ్యాండ్ ఓవర్ చేసి ప్రతి నెల ఒక 25,000 ఖర్చులకు పంపించేవాడు. ఆయన కాంపౌండ్స్ తెచ్చుకోవడానికి ఆయన ఏర్పాటు చేసేవాడు. అవన్నీ కంపెనీకి సంబంధం లేకుండా, వాళ్ళ ఫార్మా కంపెనీకి సంబంధం లేకుండా వీడు ఉపయోగపడతాడు, వీడు మంచోడు, వీడిని ఏదో ఒకటి మనం హెల్ప్ చేయాలనే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తోని చాలా హెల్ప్ చేశాడు. ఒక 2 years ఎస్ఎంఎస్ ఫార్మాలోనే R&Dలో
నేను ఇవన్నీ డెవలప్ చేయడానికి నాకు చాలా ఉపయోగపడింది. అది నా లైఫ్లో నేను ఇవాళ ఇట్లా పరిచయం కావడానికి, ఈ స్థాయికి రావడానికి అది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఏర్పాటు చేయటం, అది అందరు ఏర్పాటు చేయరు అట్లా. ఆయన ఒక బ్రాడ్ మైండ్, నా మీద ఉండే నాలో ఆయన ఏదో ఒక స్పార్క్ను చూశాడు. అంటే మేము పరిచయం అయినప్పుడు అది ఆయనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. అది ఇంకోటి ఏంటంటే ఒక తెలియని ఇష్టము నా మీద, అది చాలా చాలా సపోర్ట్ చేసినాడు. ఇట్ ఇస్ లైక్ వీళ్ళిద్దరి ప్రభావం నాకు ఫైనాన్షియల్ సపోర్ట్లో చాలా పనిచేసింది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం తప్ప, అంటే మీకు ఏదైనా సెపరేట్ హాస్పిటల్ కానీ ఏమన్నా ఉందా సార్? అంటే హాస్పిటల్ ఇవన్నీ ఏం లేవమ్మా. వర్క్ నాది ఒక చిన్న ఆఫీస్ లాగా ఉంటుంది. ఒక టేబుల్, చిన్న కుర్చీ ఉంటుంది. ఎవరైనా వస్తే నలుగురు వస్తే కూర్చోవడానికి ఉంటుంది. ఈ మెడిసిన్ వాళ్ళు వచ్చి నా దగ్గర అప్రోచ్ అవుతారు. వాటర్ బాటిల్స్ ఇస్తాను. మీ ఫోన్ త్రూ నన్నే కాంటాక్ట్ చేస్తారు. అంటే మా స్టాఫ్ ఒకళ్ళిద్దరిని పెట్టుకున్నాను, వాళ్ళకి కాల్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు నేను హ్యాండిల్ చేయాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఏంటంటే నేను పేషెంట్స్తోనే ఎప్పుడు బిజీగానే ఉంటాను. ఎవరైనా కావాలి ఉన్నదంతా కూడా కాంట్రాక్ట్ నెంబర్ అనేది సపరేట్ మా ఆఫీస్ నెంబర్ ఒకటి ఇచ్చేసి వాళ్ళిద్దరిని పెట్టేసినాను. అన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కంటిన్యూషన్లో ఉండేవాళ్ళు ఈ మెడిసిన్ ప్రతిసారి నా దగ్గరికి రావాలంటే కుదరదు కాబట్టి డిటిడిసి ద్వారా దాని ద్వారా కూడా తెప్పించుకుంటూ ఉంటారు. అంటే ఒకసారి ఫస్ట్ సారి మాత్రం పేషెంట్ నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయిన తర్వాత ఫర్దర్ దాన్ని ఆఫ్టర్ ఒక 15 daysలో వాళ్ళకి ఒక ఇది వచ్చేస్తుంది వాడిన తర్వాత. ఇక దాని కంటిన్యూషన్ అవ్వాలంటే దాదాపుగా డిటిడిసిలోనే నెలకో 2 నెలలకో ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఏదైనా కొంచెం ఏదైనా నాతో మాట్లాడాలన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నాతో వచ్చి ఇక అర్థవంతంగా తీసుకొని ప్రతి పేషెంట్ వాళ్ళు ఇచ్చే ఇది కృతజ్ఞత ఉంటుంది చూడండి. వాళ్ళు రిజల్ట్ తీసుకున్న తర్వాత దాని వాల్యూ కొన్ని కోట్లు ఇచ్చినా రాదండి. అది ఎవ్రీడే ప్రతి పేషెంట్ దగ్గర ఎంజాయ్ చేస్తాను. అందులో ఇంకా కొంతమంది పేషెంట్లు ఎలా ఉంటారంటే చాలా హృదయ విదారకంగా ఉంటాయండి. వాళ్ళు ఆర్థిక పరిస్థితి ఉండదు, అట్లనే ఆ ఉన్న స్థితి నుంచి ఏమీ ప్రయత్నం చేయకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయకుండా ఉండలేరు, చేయడానికి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు. అట్లాంటి పేషెంట్స్ చాలా ఉంటారు. ఒక 300 ఫ్యామిలీలు నేను అడాప్ట్ చేసుకున్నా. వాళ్ళేమి నన్నేం అడగరు కూడా, కానీ ట్రీట్మెంట్ నేను వాళ్ళ మాట్లాడేటప్పుడే వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, ఆ జబ్బు పరిస్థితి అక్కటే కాదు, ఆ జబ్బు యొక్క తీవ్రతని, దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి, దాని ఇంపాక్ట్ ఆ ఫ్యామిలీ మీద ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మాట్లాడుతూనే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సడన్గా వాళ్ళకి నేనున్నా జస్ట్ నేను ఇట్లా ఫ్రీ సపోర్ట్ చేస్తున్నాను అని అంటే వాళ్ళు అడిగితే ఏమి ఇవ్వను నేను, నాకు మనసుకు అనిపించింది అనుకో. అట్లా ఒక 300 ఫ్యామిలీలు నేనే అడాప్ట్ చేసుకున్నాను. జస్ట్ 300 మంది పేషెంట్లు, అంటే ఇంకా ఫ్యామిలీ పేషెంట్ అనేది అదే విషయం. అందులో ఎక్కువ ఏంటంటే ఏజ్డ్ పీపుల్ని నేను లైక్ చేయను. ఎందుకంటే 70-80 years ఉన్న వాళ్ళు మా అన్న ఒకళ్ళు బతికిచ్చినా కూడా వాళ్ళ చివరి దశలో ఉంటారు. ఈ చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ని, ఇంకోటి బాగా ఇది ఉన్న వాళ్ళని నా సెలక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లైఫ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళని ఏదైనా మనం తీసేసినప్పుడు ఒక ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ 2 కారణాలు, ఏజ్ తక్కువ ఒకటి ఉంటుంది, డెడ్లీ ఆర్థిక పరిస్థితులలో ఉంటారు, బిలో ప్రాపర్టీ లైన్లో ఉంటారు. ఈ రెండింటిని ఎక్కువ కన్సిడర్లో తీసుకుంటాను. తెలంగాణ గవర్నమెంట్ మీకు ఏమైనా సపోర్ట్ చేయడం జరిగిందా సార్ దీనికి? అంటే నేనేమి ఎవరిని అప్రోచ్ కాలేదమ్మా. గవర్నమెంట్ కూడా నాకు ఎలాంటి మద్దతు అయితే ఏమి ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మద్దతు అంటే చాలామంది బ్యూరోక్రాట్స్ అందరికీ తెలుసు నేను. అంటే వాళ్ళు కూడా దీని ద్వారా తెలుసుకొని వాళ్ళు చాలామంది వాళ్ళ ఫ్యామిలీలలో పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఉంటారు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలలో ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది వాళ్ళే పేషెంట్లను రిఫర్ చేస్తుంటారు. అంటే ఒక రకంగా చెప్పడం ఏంటంటే వాళ్ళు విశ్వసించినారు. ఇట్లా గవర్నమెంట్ మద్దతు ఇవ్వడం అంటే ఆర్థిక సహాయాలు చేయడము, మద్దతు ఇవ్వడం ఇదే కాదండి. అసలు ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఇది ఒక సోషల్ యాక్టివిటీ, ఇది ఒక సామాజిక ప్రయోజనాలు ఉన్నాయని రకరకాల డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కూడా చాలా గొప్ప విషయం అండి. అది అంటే దాన్ని ఇండైరెక్ట్గా మీ దగ్గరకు వస్తున్నప్పుడు హోప్ లేని వాళ్ళందరికీ మీరు హోప్ ఇస్తున్నారు, క్యారీ ఆన్ అనేది అది కూడా చాలా గొప్ప విషయం కదా. మరి ఇంకంతకంటే ఎక్కువ ఏంటి? ఇప్పుడు చేయాలంటే
ఇది ఒకవేళ చేయాలంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాలన్నప్పుడు రెగ్యులేటరీ సిస్టమ్ అందరికీ అప్లికేబులే కదా. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు ఏమనేది ఉంటే చేయలేరు కదా. ఇప్పుడు ఇది డిస్టర్బ్ చేయకుండా ఉండటమే గొప్ప మద్దతు ఇచ్చిన దాంతో కంటే సమానం నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళు వాడుకుంటారు, అదే గొప్ప విషయం కదా. ఇంకంతకంటే ఎక్కువ ఆశించిన ప్రతిదాన్ని గవర్నమెంట్ని తప్పుపట్టడం, సమాజాన్ని తప్పుపట్టడం, లేకపోతే ఇంకేదో తప్పుపట్టడం అనేది ఇది నా దృష్టిలో మంచి యాటిట్యూడ్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓన్లీ క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ కాకుండా ఇంకా ఎటువంటి డిసీజెస్ని ఇది క్యూర్ చేస్తుంది? జెనెటికల్. నా దృష్టి అంతా అన్ని రకాల జబ్బులు కోసం చేస్తుంది. నా దృష్టి అంతా ఎక్కువ జన్యు సంబంధించినటువంటి డిసీజెస్. అంటే మొన్న ఈ మధ్యన ఒక పిల్లోడు వచ్చినాడు, ఒక 7 సంవత్సరాల వయసు ఉంటుంది, 6 నెలల పిల్లోడు ఎంత ఉంటాడు అంతే ఉంటాడు, ఇంకా గ్రోత్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఇట్లా చేతిలో పట్టుకొని వచ్చినారు ఆ పిల్లోడిని. జస్ట్ అట్లా నా టేబుల్ మీద వేసుకుని వాళ్ళు చేసిన తర్వాత ఒక 15 days ఆ పిల్లోడికి మెడిసిన్ ఇచ్చిన తర్వాత అబ్నార్మల్ చేంజెస్ వచ్చినాయి. 1 month వచ్చేసరికి పిల్లోడు పాకుతా ఉన్నాడు, భోజనం తినే స్థాయికి వచ్చినాడు. ఆ పిల్లోడు నా దగ్గరకు వచ్చిన రోజు ఏంటంటే కనీసం వాటర్ తాగాలన్నా స్పూన్తోని నోట్లో పోస్తే చిన్నగా మింగగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి వల్ల భోజనం తినగలిగే స్థాయికి వచ్చినాడు. ఫుడ్ ఇంట్లో అంతా పాకుతా ఉన్నాడు. ఇంక ఇట్లా పడుకోబెడితే ఇట్లానే ఉంటాడు, ఇక ఒక జీవోత్సవంలాగా ఇలా చూస్తూ ఉంటాడు. ఇట్లాంటి కేసులు స్కెలోడెర్మా కేసులు అంటే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ ఉండి ప్రపంచంలో ఎక్కడ లేని ప్రాబ్లం లేని అంటే సొల్యూషన్ లేని డిసీజెస్ అన్నీ ఎక్కువ నేను దృష్టి పెడుతున్నాను. అన్నీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అన్నీ చాలా టెస్టిమోనియల్స్ కూడా డిఫరెంట్గా ఇంటర్వ్యూలలో వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేశాను. ఇవన్నీ ఏంటంటే ఒక ప్రత్యక్ష సాక్ష్యాలు. వాళ్ళు ఒక ఎవిడెన్స్ని పబ్లిక్ ముందు, ప్రపంచం ముందు మనం నిలబెట్టినప్పుడు అది విశ్వసించడానికి బలమైనటువంటి ఒక పునాది పడుతుంది అనేది ఒక నమ్మకం. అది ఏదో నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికో లేకపోతే ఇదేదో వ్యాపార దృక్పథంతోనో లేకపోతే ముందుకు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇట్లాంటి స్థితిలో ఉన్న మనం కూడా ఒక పరిష్కారం ఉంది అని ప్రపంచానికి తెలియజేయడం మెయిన్ కాన్సెప్ట్. అక్కడ ఒక సక్సెస్ఫుల్ పీపుల్ మనం ఏం చేసినాము అనేది, ఏం మంది ఇచ్చినాము, ఎట్లా ఇచ్చినాము అనేది వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించినప్పుడు ఇప్పుడు అట్లనే క్యాన్సర్ పేషెంట్లు, నాన్ క్యాన్సర్ పేషెంట్లు, జెనెటిక్ పేషెంట్లు అందరినీ 2-3 చాలా టెస్టిమోనియల్స్ అన్ని డైరెక్ట్ మీడియా ముందు పెట్టేది అందుకోసం. అదేంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే ఒక హీరోలండి. ఇప్పుడు అందరు ఏమంటారు, ఈ ఇట్లా డెడ్లీ పేషెంట్లు అందరూ నువ్వు చేస్తున్నావు, నువ్వు గ్రేట్ థింగ్ చేస్తున్నావు, లైక్ గాడ్, ఏదో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు ఏదో మాట్లాడతారు. అవపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతా ఉంటారు ఏజ్డ్ పీపుల్. నాకేమో చాలా ఇబ్బంది, అన్కంఫర్ట్ అనిపిస్తుంది. చాలా పెద్ద వయసులో ఉంటారు, 70 ఏళ్ళు 70 ఏళ్ళల్లో ఉండేవాళ్ళు. నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇట్లా 2 చేతుల ఎందుకో మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కానీ మమ్మల్ని మాకు దండం పెట్టొద్దాడు, అదొక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది, ఇబ్బంది లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక అచీవ్మెంట్, ఒక ఆలోచన వచ్చిందండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇట్ ఇస్ ద కనెక్షన్ విత్ నేచర్. అది ఎందుకో నేచర్ నాకు ఇచ్చింది, దాన్ని వాడాలి, అంతవరకే నా పాయింట్ ఆఫ్ వ్యూ. దాని ఫలితాలు పొందిన వాళ్ళు అసలు రియల్ హీరోలు. ఎందుకంటే వాళ్ళు సమస్యలో ఉన్నది, వాళ్ళు ఆ సమస్యని అధిగమించింది, వాళ్ళ పాత్ర కూడా ఉంది కదా అక్కడ. ఇక్కడ ఎవడి లైఫ్కి వాడు హీరో అమ్మ, ఎవడి సమస్యకి వాడే పరిష్కరించుకుంటున్నాడు. కాకపోతే మనం ఒక ఆలోచన ఇవ్వగలుగుతున్నాం, ఒక చిన్న మద్దతు ఇవ్వగలుగుతున్నాం. ఎవడి కష్టం వాడిదే, ఎవడి చావు వాడిదే, ఎవడు బతుకు వాడిదే, ఎవడి లైఫ్కి వాడే హీరో. ఇది కాన్సెప్ట్. అది జెండర్ అది లేదు. ఇంకోటి ఏంటంటే వాడు చివరికి మెంటల్ డిజేబుల్ పీపుల్ అయినా కూడా, చిన్న పిల్లోడు ఒక మెంటల్ పిల్లోడు అయినా పర్లేదు, వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు. వాడు తెలిసి చేయకపోవచ్చు. అంటే దాంట్లో ఒక రకమైనటువంటి ఒక స్వాతిముత్యం కమలాసన్ ఉండడు అనుకోండి. స్వాతిముత్యంలో కమలాసన్ కూడా హీరోనే కదా. తెలియక చేసే పనులన్నీ కూడా, అమాయకంతో చేసే పనులు కూడా ఒక హీరో తత్వాన్ని, దాన్ని చూద్దాం మనం. ఆ డిజేబిలిటీని కాదు చూడాల్సింది. అంటే వాడు కూడా ఒక లైఫ్లో వాడు కూడా ఒక హీరో లైఫ్కి, ఒక డిజేబుల్ పీపుల్ కూడా. మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనకి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయమ్మా. ఇక్కడ ప్రతి వాడికి ఉంది టాలెంట్ అనేది, ఎవరికి లేదండి. మనం చేసేవని, మనం ఆలోచించే విధానం, మనం ముందుకు పోయే విధానాన్ని బట్టి మన సక్సెస్ ఉంటుంది, మనం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సక్సెస్ అంటే ఏంటి, సంతృప్తిని మించిన సక్సెస్ ఏమైనా ఉందా? నాట్ ఓన్లీ మనీ. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది త్వరలోనే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాము. మీరు కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వన్స్ అగైన్ మీ ఐడ్రీమ్కి మరీ
ఇది మూడోసారి నాలుగోసారి అనుకుంటాం ఈ ఐ డ్రీమ్ నన్ను ఇంటర్వ్యూ చేయటం. సో ప్రతిసారి ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. ఇంకోసారి ఇంకో కొత్త కోణంతో మళ్ళీ పరిచయం అవుదాం ఈ ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ. ఎందుకంటే ఏదో ఒకటి ఒక చేస్తున్నామంటే పబ్లిక్కి మనం ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం, ఒక పాజిటివ్ అది ఏందనేది, ఇట్లాంటివన్నీ నెక్స్ట్ 1 by 1 ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలని హ్యాపీగా ఉందామని చెప్పేసి వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ అండ్ యువర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే, నైస్ టు మీట్.